హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీజీకే స్పెషల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు నోటిఫికేషన్ చూసినట్లయితే మనకి బ్యాంకింగ్ సెక్టార్ నుంచి అయితే మనకి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక శుభవార్త అని చెప్పవచ్చు. అదేవిధంగా డిగ్రీ ఏ సబ్జెక్ట్లో డిగ్రీ చేసినా కూడా వాళ్ళకు కూడా ఎలిజిబుల్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇంకా మనం నోటిఫికేషన్ అయితే ఒకసారి చూసినట్లయితే అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి www.ibps.inలోకి అయితే మనకి చూసుకోవచ్చు. ఇందులో మనకి మొత్తం మీద ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3, అదేవిధంగా ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఈ విధమైన కేటగిరీస్లలో మనకైతే పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది ఆల్ ఓవర్ ఇండియాలో అన్ని స్టేట్లలో నుంచి వచ్చాయి, రూరల్ బ్యాంకింగ్లో నుంచి. అదేవిధంగా మన తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాలలో నుంచి కూడా అయితే మనకి పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా చూసినట్లయితే ఇన్ లోకల్ లాంగ్వేజ్లో అయితే ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఫ్రెండ్స్ మీకు చూపిస్తున్నాను. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్ కనుక మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎనీ డిసిప్లిన్ నుంచి మనకైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా లోకల్ లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ ఉండాలి అని ఇవ్వడం జరిగింది. డిసరబుల్ అంటే వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అని ఇవ్వడం జరిగింది. అంటే ఉండాలి అని కంపల్సరీ అని ఏం లేదు, కాకపోతే మనకైతే లోకల్ లాంగ్వేజ్ అండ్ అదేవిధంగా డిగ్రీ అయితే ఉండాలి. దీనికైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఫ్రెండ్స్, అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 పోస్ట్ చూసినట్లయితే ఇందులో అసిస్టెంట్ మేనేజర్ ఇది చూసినట్లయితే ఇది కూడా ఎనీ స్ట్రీమ్ నుంచి మనకైతే డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, బ్యాచిలర్ డిగ్రీ. అదేవిధంగా ఎవరికి ప్రిఫరెన్స్ ఉంటుంది అంటే అందరూ అప్లై చేసుకో. అదేవిధంగా డిగ్రీలో ఎవరైతే అగ్రికల్చర్, అదేవిధంగా హార్టికల్చర్, అదేవిధంగా ఫారెస్ట్రీ, అదేవిధంగా యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిసికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ ఈ కేటగిరీలలో ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయి ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అదేవిధంగా వీళ్ళు కూడా లోకల్ లాంగ్వేజ్లో ప్రొఫిషియన్సీ ఉంటే మంచిది. అదేవిధంగా డిసరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలని ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా థర్డ్ కేటగిరీ అంటే ఇప్పుడు మనం ఆఫీసర్ స్కేల్ 2 ఇది వచ్చేసి జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ మేనేజర్. ఇందులో మనకి ఎనీ డిగ్రీ, అదేవిధంగా ఎవరైతే బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఫిసికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కార్పొరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీ ఎవరైతే ఈ సబ్జెక్ట్స్లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉన్నారో వాళ్ళైతే ఎలిజిబుల్. ఫ్రెండ్స్, వీళ్ళకి వచ్చేసి 2 years ఏదైనా బ్యాంక్ లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి, 2 years ఎక్స్పీరియన్స్. అదేవిధంగా చూసినట్లయితే మనం ఆఫీసర్ స్కేల్ 2 ఇందులో స్పెషలిస్ట్ ఆఫీసర్స్, ఇందులో కూడా మేనేజర్. అయితే ఎవరైతే ఇందులో వచ్చేసి చాలా రకాల క్వాలిఫికేషన్స్లో మనకైతే పోస్టులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, ఆఫీసర్ స్కేల్ 2 ఒకసారి చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ కింద బ్యాచిలర్ డిగ్రీ ఎందులో అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ సైన్స్ ఈ కేటగిరీలలో ఎవరికైతే ఉంటుందో బ్యాచిలర్ డిగ్రీ వాళ్ళైతే ఎలిజిబుల్. ఫ్రెండ్స్, దీనికి 50% మార్క్స్ తోటి క్వాలిఫై ఉండాలి. అదేవిధంగా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిసరబుల్ అంటే సర్టిఫికేట్ మనకి C++, జావా, ASP, PHP వీటిలో సర్టిఫికేట్ ఉంటే ఇంకా మంచిదని చెప్పి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్, CAలో సర్టిఫికేట్ అయితే ఉండాలి. అదేవిధంగా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి CAగా. అదేవిధంగా లా ఆఫీసర్ నుంచి అయితే మనకి డిగ్రీ ఉండాలి లాలో. అదేవిధంగా 50% మార్క్స్ తోటి కంపల్సరీ ఉండాలి. 2 years
ఎక్కడన్నా మనకు అడ్వకేట్గా వర్క్ చేసి ఉండాలి, లేదా లా ఆఫీసర్గా బ్యాంక్స్లో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో అయితే వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. ట్రెజరీ మేనేజర్ వీళ్ళు కూడా చార్టెడ్ అకౌంట్ అంటే సిఐఆర్ ఎంబీఏ ఇన్ ఫైనాన్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. డిగ్రీ 1 year వాళ్ళ ఫీల్డ్లో 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మార్కెటింగ్ ఆఫీసర్, వీళ్ళు ఎంబీఏ ఉండాలి మార్కెటింగ్లో, అదేవిధంగా 1 year సంబంధిత ఫీల్డ్లో 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్, ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ అగ్రికల్చర్, హార్టికల్చర్, డైరీ, యానిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, పిసికల్చర్ అండ్ ఈ విధమైన సంబంధిత డిగ్రీస్ 50% మార్క్స్ తోటి ఎవరైతే క్వాలిఫై ఉంటారో, అదేవిధంగా 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫీల్డ్లో, వాళ్ళైతే ఎలిజిబుల్ ఫ్రెండ్స్. దీంట్లో ఎందులో అంటే ఆఫీసర్ స్కేల్ 2 అగ్రికల్చర్ ఆఫీసర్లో. అదేవిధంగా మనకి ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్, ఇందులో చూసినట్లయితే ఫ్రెండ్స్ బ్యాచిలర్ డిగ్రీ 50% మార్క్స్ తోటి ఉండాలి. అయితే ఎవరు మనకి ఉండాలి, అదే ప్రిఫరెన్స్ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు అని చెప్పడం జరిగిందంటే, ఎవరైతే బ్యాంకింగ్, ఫైనాన్స్, మార్కెటింగ్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, పిసికల్చర్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్ అండ్ అకౌంటెన్సీలో ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయి ఉంటుందో 50% మార్క్స్ తోటి, వాళ్ళైతే సీనియర్ మేనేజర్ పోస్ట్ ఆఫీసర్ స్కేల్ 3కి ఎలిజిబుల్ ఫ్రెండ్స్. అదేవిధంగా మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని ఇవ్వడం జరిగింది. చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇవి డిఫరెంట్ కేటగిరీ పోస్టులు. అదేవిధంగా మనము ఒకసారి ఏజ్ క్రైటీరియా చూసినట్లయితే, మనకి ఏజ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్కి 21 నుంచి 40 సంవత్సరాలు మధ్యలో అయితే ఉండాలి. అదేవిధంగా మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఏజ్ మనకి ఆఫీసర్ స్కేల్ 2 మేనేజర్కి అయితే 21 నుంచి 32 సంవత్సరాలు, ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ అయితే 18 నుంచి 30 సంవత్సరాలు, ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ అయితే 18 నుంచి 28 సంవత్సరాలు అయితే ఉండాలి. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే డిఫరెంట్ వాళ్ళ కేటగిరీని బట్టి 10 years వరకు, ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే వాళ్ళకు కూడా అప్ టు డిఫరెంట్ కేటగిరీలలో మనకి 5 years వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఫీ ఎంత ఉంది అని చూసినట్లయితే, ఫీ వచ్చేసి మనకు ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఏ పోస్ట్ అయినా సరే, ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 ఆర్ మల్టీపర్పస్ ఎవరైనా దేనికైనా సరే 175 రూపీస్ ఫీ అయితే పే చేయాలి. అదేవిధంగా వేరే క్యాండిడేట్స్ అయితే 850 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా ఒక క్యాండిడేట్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ పోస్ట్కి అప్లై చేయొచ్చు. అదేవిధంగా ఈ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఇందులో ఏ కేటగిరీ అయినా ఎలిజిబుల్ ఉంటే దాంట్లో కూడా అప్లై చేయొచ్చు, కాకపోతే విడివిడిగా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఆఫీస్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3కి మాత్రం ఈ 3 కేటగిరీలో మాత్రం ఒకటే పోస్ట్కి అప్లై అయితే చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ చూసినట్లయితే ఫస్ట్ మనకి వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ వీళ్ళకైతే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్, అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 వాళ్ళకైతే మనకి స్కేల్ 1 వాళ్ళకైతే ప్రిలిమినరీ అండ్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఉంటుంది. స్కేల్ 2, స్కేల్ 3 వాళ్ళకైతే డైరెక్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది, మరి అదేవిధంగా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే సింగిల్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది స్కేల్ 2, స్కేల్ 3 వాళ్ళకి. ఒకసారి చూసినట్లయితే మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆఫీస్ అసిస్టెంట్ వాళ్ళకైతే 80 questions ఉంటుంది రీజనింగ్, న్యూమరికల్ అబిలిటీ మీద.
80 మార్క్స్, 45 మినిట్స్ టైం ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, 1/4 ఉంటుంది. స్కేల్ 1 ఆఫీసర్ స్కేల్ 1 వచ్చేసి రీజనింగ్, కాంపిటేటివ్ యాప్టిట్యూడ్, వీళ్ళకి కూడా 40 క్వశ్చన్స్, 80 మార్క్స్ టోటల్, 45 మినిట్స్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆఫీసర్ అసిస్టెంట్ వాళ్ళకైతే మల్టీపర్పస్ వాళ్ళకి రీజనింగ్ 40 క్వశ్చన్స్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ అబిలిటీ. అదేవిధంగా ఆఫీసర్ స్కేల్ 1 వాళ్ళకి రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆర్ హిందీ లాంగ్వేజ్, కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫ్రెండ్స్ మనము మీకు ఇక్కడ మొత్తం క్లియర్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ టెస్ట్ ఇక్కడ అంటే ఇప్పుడు మన హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈ 3 సబ్జెక్టులు 3 లాంగ్వేజెస్లో అయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ చూసినట్లయితే హిందీ, ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూలలో అయితే ఉంటుంది. ఇక చూసినట్లయితే సింగిల్ లెవెల్ ఎగ్జామ్ అంటే ఒకటే ఎగ్జామ్ ఉంటుంది ఆఫీసర్ స్కేల్ 2 వాళ్ళకి. వీళ్ళకి వచ్చేసి టోటల్ క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే ఉంటుంది. జనరల్ బ్యాంకింగ్ వాళ్ళకి, స్పెషల్ క్యాడర్ వచ్చేసి వాళ్ళకు కూడా 240 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే ఉంటుంది. అదేవిధంగా స్కేల్ 3 వాళ్ళకైతే మొత్తం 200 క్వశ్చన్స్ 200 మార్క్స్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చెప్పాను కదా ఫ్రెండ్స్, కంపల్సరీ నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. ఇది అయితే ఈసారి యాక్చువల్ అయితే ప్రతిసారి మనకి ఎగ్జామ్ ముందు వీళ్ళకైతే ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అని ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ పాండమిక్ ఉంది కాబట్టి కోవిడ్, ఈసారి అయితే కండక్ట్ చేయడం లేదు. ఎవరైతే దీనికి అప్లై చేస్తుంటారో వాళ్ళైతే కాల్ లెటరు ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ అటెండ్ అయ్యేటప్పుడు కాల్ లెటర్ అయితే జాగ్రత్తగా ఉంచుకోవాలి. తర్వాత మెయిన్ ఎగ్జామ్ అయ్యేటప్పుడు 2 కాల్ లెటర్లు వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది అని ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి అప్లికేషన్స్ అయితే ఈరోజు 8 జూన్ నుంచి స్టార్ట్. లాస్ట్ డేట్ వచ్చేసి 28 జూన్ నుంచి ఎండ్ ఫ్రెండ్స్. 28 జూన్ లాస్ట్ డేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఫీజ్ అప్లికేషన్స్కి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇదైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 8/6/21 టు 28/6/2021. మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ అయితే ఆగస్టులో, అంటే పర్టికులర్ డేట్ అయితే ఇవ్వలేదు, ఆగస్ట్ 2021 అయితే ఉంటుంది అని ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా చూసినట్లయితే రిజల్ట్ వచ్చేసి సెప్టెంబర్లో, మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్, అక్టోబర్ అందులో ఉంటుంది. ఈ విధంగా అయితే మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ ఉన్నాయి. మంచి డిగ్రీ అయిపోయిన వాళ్ళకైతే మంచి అవకాశం అని చెప్పవచ్చు. పోస్టులు అయితే చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్. పోస్టులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి చూడొచ్చు నోటిఫికేషన్లో అయితే మనం అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఒకసారి అప్లై చేసే ముందు నోటిఫికేషన్ని బాగా చదివి అప్లై చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.